హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దశరథ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్. ఇది మన ఛానల్, మనందరి ఛానల్. ఈరోజు మన వ్యూవర్స్ కోసం ఒక అద్భుతమైన వంటకాన్ని మీకు చూపిస్తా. మన పల్లెల్లో దొరికే, అరుదుగా దొరికే గుమ్మడికాయ కూర, గుమ్మడికాయ స్వీట్ అనమాట. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో, టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో, అలాగే ఆరోగ్య ఫలితాలు కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్పేసి చాలామంది డాక్టర్లు చెప్తా ఉన్నారు. ప్రధానంగా గుమ్మడికాయలో ఈరోజు 100 ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తుంటే, మనం మచ్చికి ఒక 10 ప్రయోజనాల గురించి మనం ఈ సందర్భంగా డిస్కస్ చేసుకుందాం. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా గుమ్మడికాయ వల్ల అని మీరే ఆశ్చర్యపోతారు. ప్రధానంగా గుమ్మడికాయ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని, దీంట్లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ఊబకాయ వల్ల ఇలాంటి వారు గుమ్మడికాయ తింటే అధిక బరువు తగ్గడానికి, ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అధిక బరువు తగ్గించుకునేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందని వైద్యాధికారులు చెప్తా ఉన్నారు. ఇంకోటి ప్రధానంగా కంటి చూపు ఎంతో ప్రాబ్లంగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి కంటి చూపు ప్రాబ్లం ఉన్న వాళ్ళు గుమ్మడికాయ తినడం వల్ల రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కంటి చూపుకి చాలా బాగా పనిచేస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇంకోటి చర్మ పరిరక్షణ కోసం గుమ్మడికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ నిరోధక కారకాలు కూడా ఈ గుమ్మడికాయలో ఉంటాయని చెప్తా ఉన్నారు. ఈ గుమ్మడికాయల వల్ల ప్రయోజనాలు ఎన్నని చెప్పాలి, నిజంగా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ గుమ్మడికాయ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో గుమ్మడికాయలు ఈరోజు పండిన ఊరంటూ ఉండకపోవచ్చు. క్యారెట్లు, చిలకడ దుంపల్లో మాదిరిగానే గుమ్మడికాయలోనూ బీటా కెరోటిన్ దండిగా ఉంటుందట. తర్వాత యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసే ఇది ఒంట్లో చేరుకున్నాక విటమిన్ ఏ రూపంలో మారిపోతుందట. అరకప్పు గుమ్మడికాయ ముక్కలతోనే మనకు రోజుకు అవసరమైన విటమిన్ ఏ లభిస్తుంది. కళ్ళు బాగా కనబడడానికి, పునరుత్పత్తి అవయవాలు సజావుగా పనిచేయడానికి విటమిన్ ఏ చాలా అవసరమనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ వంటి కీలక అవయవాల ఆరోగ్యానికి ఈ గుమ్మడికాయ ఎంతో దోహదం చేస్తుందని చెప్తా ఉన్నారు. కొన్ని రకాల క్యాన్సర్లు ముప్పును తగ్గించడానికి కూడా విటమిన్ ఏ తోడ్పడుతుందని అధ్యయనాలు చెప్తా ఉన్నాయి. బీటా కెరోటిన్తో పాటు విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, పొలేట్ కూడా ఈ గుమ్మడికాయలో ఎక్కువగానే ఉంటుందట. ఇవన్నీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేవే కావడం వల్ల మనకి ఈ గుమ్మడికాయ ప్రయోజనాలు అన్నీ నేను చెప్పలేము. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే, హై బీపీ ఉన్న వాళ్ళు ఈ గుమ్మడికాయ తినడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందట. ఈ గుమ్మడి ముక్కల్లో పొటాషియం రక్తపోటు తగ్గించడంలోనూ సహాయపడుతుందని చెప్తా ఉన్నారు. అలాగే పక్షవాత ముప్పు తగ్గిస్తుందట, ఎముకల సాంద్రత పెరుగుతుందట. గుమ్మడి గింజలు కూడా చాలా అద్భుత ఫలితాలను ఇస్తాయని చెప్తా ఉన్నారు. గుమ్మడిలో పీచు పదార్థం ఎక్కువ కాబట్టి క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది త్వరగా ఆకలి వేయకుండా, బరువు పెరగకుండా చూస్తుంది. పీచుతో మలబద్ధకం కూడా దూరం అవుతుందట. ఇంకొక విషయం, మంచి నిద్రకు కూడా ఈ గుమ్మడి గింజలు ఎంతగానో ఉపయోగపడతాయట. సో ఈ గుమ్మడికాయలో ఇన్ని ప్రయోజనాలు ఉన్న విషయం మనం తెలుసుకున్నాక ఈ గుమ్మడికాయని మనం వాడకుండా ఉంటామా? సో ప్రతి ఒక్కరూ ఈ గుమ్మడికాయని మనం వాడదాం, ఆరోగ్యాలను పరిరక్షించుకుందాం. అద్భుతమైన ఫలితాలనిచ్చే ఈ గుమ్మడికాయను ఎలా తయారు చేసుకోవాలి, గుమ్మడికాయ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా మీకు చూపిస్తాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఛానల్ ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసుకొస్తుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో మనం ఇప్పుడు తయారీకి వెళ్దామా? గెట్ రెడీ.